కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారావు మరియు గాయత్రీనగర్ సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో కార్పొరేటర్ గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు పదవీ విరమణ చేస్తున్న కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్లను ఘనంగా సన్మానించారు కాలనీ వాసులు. ఈ సందర్భంగా గాయత్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీలత మాట్లాడుతూ కార్పొరేటర్ గా సభ్య గౌసుద్దీన్ 10 సంవత్సరాలు డివిజన్ ను ఎంతో అభివృద్ధి చేశారని, డ్రైనేజీ, వాటర్ లైన్స్, పార్కుల డెవలప్మెంట్, ఎలక్ట్రికల్, సివరేజ్, పారిశుద్ధ్యం, ఓపెన్ జిమ్స్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అలాగే సీనియర్ సిటిజన్ కు ఒక చక్కనైన బిల్డింగ్ ఏర్పాటు చేశారని తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ కు బిల్డింగ్ ఏర్పాటు చేయడంతో పెద్దవారందరూ ప్రతిరోజు ఇక్కడ ఎంతో సంతోషంగా గడుపుతున్నారన్నారు. అలాగే డివిజన్లోని అందరికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. అలాంటి మంచి కార్పొరేటర్ మళ్లీ వచ్చే ఎన్నికలలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నత స్థానాల్ని అందుకోవాలని కోరుకుంటున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాయత్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీలత. ఈరోజు మేము గాయత్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గాయత్రీనగర్ సీనియర్ సిటిజన్ ఫోరం తరపు నుంచి మన కార్పొరేటర్ మేడం గారికి ఒక సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారు గత 10 ఏళ్లుగా గాయత్రీనగర్కి ఎంతో కాలంగా కృషి చేస్తూ ఉన్నారు. ఆ డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఆవిడ చేసిన కృషికి మనము ఖచ్చితంగా ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆవిడ చేసినటువంటి డ్రైనేజ్ పనులు అయితే కానివ్వండి, వాటర్ పైప్ లైన్ పనులు అయితే కానివ్వండి, మరియు పార్కుల డెవలప్మెంట్ అయితే కానివ్వండి, ఇక్కడ సీనియర్ సిటిజన్ వాళ్ళ కోసం ఒక అందమైన బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది మేడము. ఇక్కడికి వచ్చిన చిన్న చిన్న ప్రోగ్రాములు జరుపుకుంటున్నారు. అండ్ సీనియర్ సిటిజన్స్ సాయంత్రం వేళల్లో ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్ అని, యోగా క్లాసెస్ అని, మరియు వాళ్ళకి ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఒకరికొకళ్ళు వాళ్ళ తరపు నుంచి షేర్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఇక్కడ గడుపుతున్నారు. మేడము ప్రతి ఒక్కరికి, ఈ గాయత్రీనగరే కాదు ఈ చుట్టుపక్కల కాలనీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి చాలా వరకు సుపరిచితురాలు. ప్రతి ఇంటి మనిషి ఆవిడ. దేనికి పిలిచినా, ఏం చేసినా, ఎవరికైనా కాదు నేను చెయ్యను, ఇది మన వల్ల కాదు అనకుండా ఏ పనైనా కూడా మనం చేద్దాం, మన సాయశక్తిలా మనం ప్రయత్నిద్దాం అనే విధంగా ఆవిడ ముందుకు రావడం జరిగింది. నిజంగా ఈ 10 సంవత్సరాల్లో ఆవిడ గాయత్రీనగర్ చేసిన ఆ కృషి అనేది అభినందనీయమండి. ఏ రోజుకి కూడా మేము ఈ గాయత్రీనగర్ తరపు నుంచి ఆవిడ యొక్క కృషిని మాత్రం మేము ఒక కమ్యూనిటీ హాల్ గురించి కానీ, ఒక చిన్న ఫంక్షన్ హాల్ గురించి కానీ, ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు అనేవి ఆమెకి విజ్ఞప్తి చేశారు. మన గాయత్రీనగర్కి మళ్ళీ వచ్చి మనందరికీ సహాయ సహకారాలు అందిస్తారని మనసులో మేడంతో పాటు మాకు మాధవరం కృష్ణారావు గారు, మన ఎమ్మెల్యే గారు, అసలు చాలా అంటే చాలా వరకు ఆయన సహాయ సహకారాలు ఉన్నాయండి. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే మార్నింగ్ నుంచి అసలు ఏ ఎమ్మెల్యే గారు కూడా అంత వర్క్ చేస్తారా చేయరా అనేది నాకు తెలియదు. అంటే ఆయన చేసిందైతే అసలు గాయత్రీనగర్ అయితే ఈ చుట్టుపక్కల ఎవ్వరూ కూడా ఆయన మర్చిపోలేమండి. ఆయన సహకారంతో మేడం చేసిన ప్రతి పనులు కూడా మేము మర్చిపోలేము. తరపు నుంచి కానీ కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ, మనకి ఇండోర్ స్టేడియం మన కేటీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఇక్కడ యూత్ అందరూ కూడా ఇంకా కూడా అక్కడ ఆడుకుని ఇప్పటికీ ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారంటే అందరూ, అంటే గాయత్రీనగర్ చిన్న కాలం కానీ ఎక్కడి నుంచి అండి కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ అక్కడి నుంచి కూడా గాయత్రీనగర్ అనే ప్లేస్ లో డెవలప్మెంట్ అది చిన్న ప్లేస్ ని కూడా వాళ్ళు చూస్తున్నారంటే
అలాంటిది కదా మనకి